ఏదైనా పండుగ వచ్చిందంటే చేన్లకెళ్ళి గాని ఇంటి ముంగటికి నుంచి ఆ పువ్వులు తెంపుకొచ్చి దేవుడికి పెడుతుంటిమి. ఇంట్లకు ఇట్లా మన గడపకు కడుతుంటిమి. మంచి సువాసన వస్తుండే. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ అయిపోయినాయి. ఇక సువాసన ఎక్కడి నుంచి వస్తది? బట్టలేం పోయి చిన్నగా అయిపోతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లా, ఫేస్‌బుక్ లా గాని లేకుంటే యూట్యూబ్ లా గాని చూస్తున్నాం. ఇక సిగ్గు ఎక్కడి నుంచి వస్తది చెప్పు? సద్దనము అప్పట్లో మనోళ్ళు పెడుతుండే పొద్దున తిననీకి. సద్దనం కాస్త బ్రెడ్ అయిపోయింది. పొద్దున్న లేవగానే బ్రెడ్ రోస్ట్ చేస్తున్నాము అండ్ బ్రెడ్ మీద బటర్ పూసుకొని తినేసి వెళ్ళిపోతున్నాం. ఇక బలం ఎక్కడి నుంచి వస్తది? ఈ కాలంలో మేకప్ వేసుకునేవాళ్ళు లేరు. మేకప్ వేసుకుంటారు ముఖంకు. ఇక సౌందర్యం అంటే అందమైన అమ్మాయిలు ఎక్కడ కనిపిస్తుంది? ఇక పొరగాళ్ళందరినీ చూసుకున్నట్టయితే మొత్తం ఫోన్ల లోకంలోనే ఉంటున్నారు. ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తది? ఇక ఫుడ్ అయితే ఈ కాలంలో జొమాటో, స్విగ్గీ అనుకుంటా హోటళ్ళలో తింటుర్రు, లేకుంటే ఇంటికి పార్సల్ తెప్పించుకుంటున్నారు. ఫిట్నెస్ ఎక్కడి నుంచి వస్తది? మనిషి డబ్బుకు బానిస అయిపోయింది. ఇక ప్రేమ ఎక్కడ నుంచి? కాలం మారింది, కల్తీ పెరిగింది. ఇది ఒకవేళ మీకు నిజం అనిపిస్తే సబ్స్క్రైబ్ అయ్యారు. అండ్ ఇంకోటి అప్పట్లో మనోళ్ళు జొన్న రొట్టె, మక్క రొట్టె అని చెప్పేసి చేసి పెడుతుండే. అట్లా అది కూడా లేదు. అంబలి తాగుతుంటిమి. కాలం మారుతుంది, మనుషులు మారుతుర్రు. జీవన విధానం కూడా మారుతున్నది, ఫుడ్ కూడా మారిపోతున్నది. కొద్దిగా మనం చూసుకున్నట్టయితే బయట కల్తీ జరుగుతున్నది. మన ఫుడ్ మనం ఇంట్లోనే చేసుకుందిగా ఉందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.